ఫార్మా ఈ కార్ రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని అడిగిన బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్లకు ఈడీ మరోసారి షాక్ ఇచ్చింది. ఈ నెల 8వ తేదీ 9వ తేదీన విచారణకు రావాలని స్పష్టం చేసింది. కాగా విచారణకు హాజరయ్యేందుకు తమకు 3 వారాల సమయం కావాలని ఈడీని కోరారు. 3 వారాల సమయం ఇవ్వడం కుదరదని ఈడీ స్పష్టం చేసింది. 8వ తేదీన బిఎల్ఎన్ రెడ్డి, 9వ తేదీన అరవింద్ కుమార్లు ఈడీ విచారణకు రావాలని స్పష్టం చేసింది. కాగా ఈ నెల 7న విచారణకు రావాలని కేటీఆర్కు ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ స్టేట్మెంట్ను తెప్పించుకోనున్న ఈడీ అతని స్టేట్మెంట్ ఆధారంగా మాజీ మంత్రి కేటీఆర్ను ఈ నెల 7న విచారించనుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని అడిగిన బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్లకు ఈడీ మరోసారి షాక్ ఇచ్చింది. ఈ నెల 8వ తేదీ 9వ తేదీన విచారణకు రావాలని స్పష్టం చేసింది. కాగా విచారణకు హాజరయ్యేందుకు తమకు 3 వారాల సమయం కావాలని ఈడీని కోరారు. 3 వారాల సమయం ఇవ్వడం కుదరదని ఈడీ స్పష్టం చేసింది. 8వ తేదీన బిఎల్ఎన్ రెడ్డి, 9వ తేదీన అరవింద్ కుమార్లు ఈడీ విచారణకు రావాలని స్పష్టం చేసింది. కాగా ఈ నెల 7వ తేదీన విచారణకు రావాలని కేటీఆర్కు ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ స్టేట్మెంట్ను తెప్పించుకోనున్న ఈడీ అతని స్టేట్మెంట్ ఆధారంగా మాజీ మంత్రి కేటీఆర్ను విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి 50 కోట్ల అక్రమ బదిలీలు జరిగాయంటూ ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదుకు సంబంధించి దాని ఆధారంగానే ఈడీ కూడా ఈసీ నమోదు చేసింది. అయితే ఈడీ A1 గా కేటీఆర్ తో పాటు A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్ ని, A3 గా బిఎల్ ముగ్గురిని కూడా చేర్చింది. అయితే నిన్న విచారణకు బిఎల్ రెడ్డి హాజరు కావాలి, కానీ అనివార్య కారణం వల్ల రాలేకపోవడానికి సమయం కావాలని కూడా బిఎల్ రెడ్డి కోరడంతో ఈడీ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇద్దరు ఇవాళ ఐఏఎస్ అరవింద్ కుమార్ హాజరు కావాలి, కానీ నిన్ననే ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇటు బిఎల్ రెడ్డి ఇద్దరు కలిసి మెయిల్ ద్వారా ఈడీకి ఐఓ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఐఓ ఆఫీసర్ కి మెయిల్ ద్వారా పంపినట్టుగా తెలుస్తుంది. అయితే దీంతో ఏదైతే ఈడీ స్పందించి 8వ తారీఖుతో పాటు 9వ తారీఖు 2 తేదీల్లో విచారణకు హాజరు కావాలని కూడా తప్పనిసరిగా విచారణకు హాజరు కాకుంటే చర్యలు తీసుకుంటామని కూడా నోటీసుల్లో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. 8వ తేదీన బిఎన్ రెడ్డితో పాటు 9వ తేదీన ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా విచారణకు హాజరయ్యే అవకాశం అయితే కనబడుతుంది. అయితే 7వ తేదీన కేటీఆర్ సంబంధించిన విచారణ ఉంది కాబట్టి మరి ఈడీ విచారణలో కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తాడు, ఎలాంటి విషయాలు చెప్తాడనేది ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు అయితే ఇవాళ ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా అనివార్య కారణం వల్ల రాలేకపోతున్నాను, 2-3 వారాల పాటు గడువు ఇవ్వాలంటూ కూడా ఇటు ఈడీని కోరిన నేపథ్యంలో ఈడీ దీనికి సంబంధించి వాళ్ళ కోరిన సమయం ఏదైతే ఉందో దానికి స్పందించలేదని చెప్పుకోవచ్చు. ఈడీ విచారణకు సంబంధించి 8వ తేదీన బిఎన్ రెడ్డిని, ఇటు 9వ తేదీన అరవింద్ కుమార్ ని కూడా హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో మరి మొదట ఈడీ అధికారులు ఏదైతే ప్రొసీడింగ్ కాపీలు ఉన్నాయో 50 కోట్లు అక్రమంగా బదిలీ అయ్యాయో ఆ విదేశీ కంపెనీలకు సంబంధించి ఎఫ్ఓ కంపెనీలపై వైపు ఆరా తీయడంతో పాటు 2 విడతల వారీగా 22 కోట్లకు పైగా కూడా మొత్తం 55 కోట్లు విడుదల చేసింది. కాబట్టి 55 కోట్లకు సంబంధించి ఎఫ్ఓ కంపెనీలకు ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా ఎలా బదిలీ చేస్తారన్న అంశంపై ఈడీ అధికారులు విచారించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ముందు ప్రొసీడింగ్ కాపీలు ఎవరైతే ఉంటాయో హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎన్ రెడ్డి ప్రొసీడింగ్ కాపీలన్నీ విడుదల చేశారు. కాబట్టి ఈ ప్రొసీడింగ్ కాపీల వెనుక ఎవరి కుట్ర ఉంది? ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికారి ప్రభుత్వ నిధులను బదిలీ చేయాలంటే తప్పనిసరిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. కానీ హెచ్ఎండిఏ పర్మిషన్ లేకపోవడం, ఇటు ఆర్బీఐ గైడ్లైన్స్ ను నియమ నిబంధనలు ఎక్కడ కూడా పాటించకపోవడంతోనే ఇప్పటికే హెచ్ఎండిఏకి భారీగా 8 కోట్లకు పైగా ఏదైతే నష్టమైనది వాటిల్లింది. దీనికి సంబంధించి జరిమానాకు కూడా ఆర్బీఐ విధించింది. అయితే ఎలాంటి విధి విధానాలు ఫాలో కాలేదు. ఎందుకు విధి విధానాలు ఫాలో కాలేదు? ఎందుకంటే ప్రభుత్వ ఖజానాకు ఇప్పటికే భారీగా నష్టం చేకూరిందనేది ప్రభుత్వం గుర్తించింది. ఆ తర్వాత కేబినెట్ డెసిషన్ తీసుకున్నాకే గవర్నర్ కి ఫైల్ పంపింది. గవర్నర్ ఫైల్ పంపిన తర్వాత గవర్నర్ అనుమతించిన తర్వాతనే ఏసీబీ
కేసు నమోదు చేసింది. ఏసీబీ సంబంధించిన ఒక కేసు దర్యాప్తు చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. ఆ తర్వాత తీర్పు రిజర్వ్ చేయబడింది. అతన్ని నాట్ టు అరెస్ట్ కింద, అంటే తీర్పు వెలువరించే వరకు కూడా అతన్ని అరెస్ట్ చేయొద్దన్న అంశానికి సంబంధించి హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఒకవైపు ఏసీబీ కేసుకు సంబంధించి ఆ తీర్పు వచ్చే వరకు ఇటు విచారణ కూడా చేసుకోవచ్చు అని కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఇటు ఏసీబీ దర్యాప్తు చేసేందుకు దానికి సంబంధించిన శాఖలో ఎంఏయుడికి సంబంధించిన శాఖలో ఉన్నటువంటి ఫైల్స్ అన్ని తెప్పించుకొని వాటన్నింటి కూడా ఒకవైపు పరిశీలిస్తా ఉంది. కానీ ఈడీ ఎంటర్ అవ్వడం ఆ తర్వాత నోటీసులు జారీ చేయడం సంబంధించి ప్రస్తుతం రాజకీయంగా ఒకవైపు చర్చ సాగుతా ఉంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి 50 కోట్ల ఉల్లంఘన, ఏదైతే ఫెమా చట్టం ఉల్లంఘన కావచ్చు, మనీ లాండరింగ్ అంశాలకు సంబంధించి పిఎంఎల్ఏ 50/1 తో పాటు 50/2 రెండు సెక్షన్ల కింద ఇప్పటికే కేసులు నమోదు చేసుకుంది. ఫెమా చట్టం ఉల్లంఘన కూడా దీని కిందికి వస్తుంది. కాబట్టి విదేశీ కంపెనీలకు బదిలీ అయిన డబ్బుకు సంబంధించి ఏ విధంగా మార్గదర్శకాలు ఫాలో అయ్యారు, వీటన్నిటికి సంబంధించి కింది స్థాయి బిఎల్ రెడ్డి, అంటే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డిని, ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్ ని ఇద్దరు నేతృత్వంలోనే ఈ ప్రొసీడింగ్ కాపీలన్నీ వచ్చాయి. కాబట్టి వీరిని ముందుగా విచారిస్తే వీరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని స్టేట్మెంట్ ఆధారంగా 7వ తేదీన కేటీఆర్ ని విచారించేందుకు ఈడీ సిద్ధమైన తరుణంలో నిన్న బిఎల్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. ఇవాళ ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా ఇద్దరు 2-3 వారాల పాటు గడువు కోరిన నేపథ్యంలో ఈడీ మాత్రం 8వ తేదీన హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎన్ రెడ్డిని విచారణకు పిలిచింది. మరోవైపు 9వ తేదీన అరవింద్ కుమార్ ని విచారణ పిలిచింది. మరి కేటీఆర్ ఏ విధంగా స్టేట్మెంట్ ఇస్తారు? కేటీఆర్ విచారణ అయిపోయిన తర్వాత 8వ తేదీన 9వ తేదీన బిఎన్ రెడ్డితో పాటు అరవింద్ కుమార్ ని ఈడీ విచారిస్తుంది. విచారించిన తర్వాత మరోసారి కేటీఆర్ పాత్ర ఎంత మేరకు ఉంది, ఎందుకంటే గైడ్లైన్స్ ఫాలో కాలేదు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది. కాబట్టి వీటన్నిటి మార్గదర్శకాలను అన్ని ప్రస్తుతం ఈడీ పరిశీలిస్తుంది. పరిశీలించిన తర్వాత ప్రస్తుతం మొదట కేటీఆర్ అయితే 7వ తేదీన విచారించబోతుంది. అంటే 7వ తేదీన కేటీఆర్ విచారణకు వెళ్ళనున్నారంటే ఇప్పటికే బిఎన్ రెడ్డి కానీ అరవింద్ కుమార్ కానీ విచారణకు సంబంధించి గడువు కావాలని కోరడం, అంటే 7నే కేటీఆర్ విచారణ ఉండడం, విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే కేటీఆర్ కూడా విచారణకి మళ్ళీ టైం కోరే అవకాశం కనిపిస్తుందా? కేటీఆర్ కూడా ఐఏఎస్ అరవింద్ కుమార్ బిఎన్ రెడ్డి బాటలోనే వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మనకంతున్న సమాచారం ప్రకారం ఒకవైపు ఈడీ అధికారులను సమయం కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇదే కాకుండా ఈడీ జారీ చేసినటువంటి సమానులు ఏవైతే ఉంటాయో ఆ నోటీసుల పట్ల ఈ కోర్టు కూడా వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. తనని ఇప్పటికే రాజకీయ దురుద్దేశంతోనే ఇరికించే ప్రయత్నం చేస్తారు. ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి లొట్టపీసు కేసు అనేది అని ఇప్పటికే కేటీఆర్ వ్యాఖ్యానించాడు. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తనకు ఎలాంటి లబ్ధి చేకూరలేదనేది కేటీఆర్ మొదటి నుంచి చెప్పుకుంటా వస్తా ఉన్నాడు. అయితే ఈ కేసుకు సంబంధించి మరి కేటీఆర్ ఈడీ కేసులకు సంబంధించి మరి కోర్టుకు వెళ్తాడా లేదా అనేది రేపు తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. లేకుంటే ఏదైతే ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు అవ్వాలా, లేకుంటే కొన్ని కారణాల వల్ల సమయం కోరే అవకాశం ఉందా అనేది రేపైతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మరి 7వ తేదీన కేటీఆర్ విచారణకు ఒకవేళ హాజరైతే మాత్రం అతని దగ్గర ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఎందుకంటే కేటీఆర్ చెప్పబట్టే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన ఎఫ్ఈఓ కంపెనీలకు బదిలీ అయ్యాయని ఇప్పటికే ఏసీబీ ఆరోపిస్తున్న నేపథ్యంలో వీటన్నిటికీ మించి ఏసీబీ చేసినటువంటి ఎఫ్ఐఆర్ దానికి సంబంధించిన డాటాను కూడా ఈడీ సేకరించింది. కాబట్టి కేటీఆర్ దగ్గర నుంచి మొత్తం సమాచారాన్ని సేకరించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఏ అగ్రిమెంట్ అయినా ఆ అగ్రిమెంట్ అయిన తర్వాతే డబ్బులు చెల్లింపులు అనేవి జరుగుతాయి. కానీ ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి మాత్రం డబ్బులు చెల్లించిన తర్వాతే అగ్రిమెంట్ అనేది జరిగింది. అయితే ఈ మొత్తం కూడా కావాలనే కేటీఆర్ చేయించాడు. కేటీఆర్ వెనుకుండి అధికారులను ముందుంచి ఈ ప్రొసీడింగ్ కు ఈ బదిలీలు అనేవి అక్రమంగా బదిలీ అనేది చేసిందని కూడా ఇప్పటికే ఒకవైపు ఏసీబీ ఒక నిర్ధారణకు వచ్చిన రైట్. థ్యాంక్ యూ అమర్.